ఏదైతే కనుక భోగాపురం ఎయిర్పోర్ట్ కట్టారో ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ క్రెడిట్ మొత్తం మాదే, దాన్ని కట్టింది మేమే. కానీ క్రెడిట్ చోరీ చేస్తున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు అనేది జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ నాయకులు వాదన. ఎలా చూడాలంటారు దాన్ని? అసలు కొబ్బరికాయ కొట్టింది ఎప్పుడు 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు. ఆ తర్వాత నువ్వు వచ్చి పూర్తి చేసి నువ్వు గుమ్మడికాయ కట్టితే నువ్వే చేసావంటావు, దాన్ని మూలన పడేశాడు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2024 నుంచి స్పీడప్ చేసి రామ్మోహన్ నాయుడు సేమ్ అదే సంబంధించిన మినిస్టర్ కేంద్రంలో, దానివల్ల వీళ్ళు తొందరగా స్పీడ్ చేసి కట్టేశారు. దాన్ని వాళ్ళు అంటానికి క్రెడిట్ చోరీ ఆయన చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు క్రెడిట్ చోరీ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా చంద్రబాబు నాయుడు మొదలు పెడితే అది అయిపోయిన దాకా నిద్రపోడు మనిషి. ఇప్పుడు పోలవరం ఉంది, అంతకుముందు పోలవరం ప్రతి సోమవారం పోలవరం వెళ్ళాడు. ఇప్పుడు కూడా పోలవరం మీద పూర్తిగా ఒక మినిస్టర్కి ఇచ్చాడు. ఆ మినిస్టర్ చాలా వర్కర్ అతను. అవసరం అయితే బైక్ వేసుకొని కూడా వెళ్ళగలగడు, కారు బాగుని కాడికి కూడా. అలాంటి విషయంలో తొందరలో పోలవరం కూడా పూర్తి చేస్తానని చెప్తున్నారు. అది అంటే ఇక్కడ ఏదైతే గుడివాడ అమర్నాథ్ గారు మాట్లాడుతూ అసలు చూసాం, అక్కడికి వెళ్ళాలంటే 4,000 అయింది, రావాలంటే 4,000, హైదరాబాద్ వెళ్ళాలంటే 4,000 అయింది, హైదరాబాద్ నుంచి రావాలంటే 4,000 అయింది, అక్కడ నుంచి వచ్చిన తర్వాత వైజాగ్ రావాలంటే 4,000 ట్యాక్సీ ఖర్చులు అవుతున్నాయి. ఇదంతా అవసరమా? ఇంత అక్కడ రోడ్డు ఫెసిలిటీ కూడా లేదు కదా అని చెప్పి ఒక పక్కన గుడివాడ అమర్నాథ్ గారు చెబుతుంటే, మరో పక్కనేమో క్రెడిట్ నాదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటారు? వీళ్ళకి అవగాహన లోపం అనుకోవాలంటారా? అవగాహన లోపం కాదు, ఆయన ఆలోచన వేరుగా ఉంటది. వీళ్ళని ఏదో ఒకటి చెప్పాలి. వీళ్ళు చెప్తే చంద్రబాబు నాయుడుకి వ్యతిరేకంగా ఏదైనా చెప్పాలా, చెబితేనే వీళ్ళ కాడ మార్క్స్ ఉంటాయి వైసీపీలో. అందుకని మోగుతూ ఉంటారు. క్రెడిట్ ఒక పక్కన క్రెడిట్ చోరీ అంటాడు, అది అవసరమైన అన్నట్టేగా క్రెడిట్ చోరీ అంటే. మరి వీళ్ళు మాట చెప్తున్నారంటే ఏంటంటే ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి ఏదో అల్లరి చేయటం. ఇప్పుడు అతన్ని పరామర్శించాలని, ఇప్పుడు కారు నడిపి ఒక మనిషి సాగు కారణమైన వాడిని పరామర్శించడానికి పోయాడు. ఈయన ఆ చనిపోయిన వాళ్ళని పరామర్శించడం. అదే సార్, అదే అడుగుదాం అనుకుంటున్నాను. ఇది ఏమన్నా కొత్త విధానం అనుకోవచ్చు అంటారా? పరామర్శలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు అనుకోవాలంటారా? మరి పరామర్శ అంటే అది ఇప్పుడు ఎవరైనా దెబ్బతిని నష్టపోయిన వాడిని పరామర్శిస్తే అది సభ్యతగా ఉంటది. నువ్వేడ అసలు ఈ ఈడ్నెలను సమర్థించకుండా నువ్వు అంటే ఇక్కడ ఆయన అంటుంది ఏంటంటే గనక చిన్నపిల్లాడు తెలుసో తెలియకో చేశాడు, అతని వయసు 40-45 వచ్చినాయి, వయసు అయిపోయింది అతనికి అనే మాట అంటున్నారు కదండి. చనిపోయిన 50 నీకు కూడా 50 వచ్చినాయిగా, నిన్ను కూడా చంపొచ్చా? సరే, ఆ మాట ఎందుకు లేదు కాదు, అంతేగా అర్థం. ఇప్పుడు నా 50 ఏళ్ళు దాటిన వాళ్ళందరిని చంపేద్దామా? నువ్వు 18 ఏళ్ళ కుర్రోడు కరెక్టే, 18 ఏళ్ళ కుర్రోడు చేశాడు, పొరపాటు జరిగింది. దాన్ని పొరపాటుగా ఒప్పుకొని నాకు బ్రేకులు పడలేదో అయ్యో అని చెప్పుకోవాలి. కానీ ఇంకొకరిని తీసుకొచ్చి డ్రైవర్ పేరు మార్చేసి చేయబోయే తలగా నీవు కూడా వెళ్ళిపోయావు లోపలికి. అది తప్పుడు పనులు కదా. పొరపాటు జరుగుద్ది, డ్రైవింగ్లో ఎవరికైనా పొరపాటు జరుగుద్ది, దాన్ని ఒప్పుకో. నువ్వు డ్రైవింగ్ బ్రేక్ పడపోవటమో లేకపోతే కన్ను నిద్రపోవటమో ఏదో జరుగుద్ది, దాన్ని తప్పు పట్టడం. కానీ అతని మీద కేసు పెట్టకూడదు అంటాం కరెక్ట్ కాదు కదా. దాన్ని నువ్వు ఎదురు పెట్టి వాదించుకొని ప్లేడర్ను పెట్టుకొని చేసుకోవాలి. అంతేగాని ఆయనకి పొరపాటు లేదు, మా మీద కక్ష కట్టాడు అంటే ఎట్లా? నువ్వు చంపేసింది కరెక్టే కదా. నీ కారు డ్రైవింగ్ కింద మనిషి చనిపోయింది, 45 ఏళ్ళేగా, ఏమైంది పోతే అంటే? 45 ఏళ్ళ తర్వాత వాళ్ళు అందరినీ చంపడమేనా కార్లు గుద్ది? అంటే ఎందుకని అంటారు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకని ఇలాంటి విధానాన్ని ఎంచుకున్నారండి? బాధితులను వదిలేసి బాధించిన వాళ్ళని పరామర్శించడం ఎందుకు ఎంచుకున్నారు అనుకోవాలంటారు? అది ఆయన కార్యకర్తలని ఎవరినైనా పరామర్శిస్తాడు. ప్రజలతో ఆయనకు పని లేదు. ప్రజలతో పని లేదు ఆయనకి. ప్రజలు మాత్రం ఓటేయాలి ఆయనకి, కన్ఫ్యూజ్ చేపించి ఓటేయించుకోవాలి. అది ప్రజలతో పని ఉంటే 45 ఏళ్ళలోడు చనిపోతే ఏమైంది అనే మాట రాదు కదా. చిన్నపిల్లాడు, అతని కెరీర్ నాశనం అవుతుంది. రీసెంట్ గానే ఎంసెట్ కూడా రాశాడు, అతని కెరీర్ ని నాశనం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేయట్లా, నువ్వు చేసి పొరపాటు, నువ్వు కారు ఇయటం పొరపాటు.
నువ్వు కారు ఇచ్చి పంపించడం పొరపాటు, నీది పొరపాటు, వాళ్ళ నాన్న తల్లిదండ్రులతో పొరపాటు, ఆ వయసులో కారు ఇవ్వటం లేదు. ఒకళ్ళు ఇచ్చినా కూడా ఏదో పొరపాటు జరిగిన దానికి ఎవరేం చేయలేరు. సరే, ఇవన్నీ ఒకే కనుక బీసీలను అనగదొక్కుతున్నాడు. ఏదైతే ఉత్తరాంధ్ర జిల్లాలో తన గలాన్ని బలంగా వినిపిస్తున్నాడు కాబట్టి సిద్దిరాపల్ రాజుని అరెస్ట్ చేశారు తప్పుడు కేసులో అంటున్నారు కదండి. మరి దాన్ని ఎలా చూడాలంటే అనిపిస్తుందిగా, నువ్వు కేసు మార్చేసి ఇంకొక డ్రైవర్ని పెట్టి పేరు చేశాడు, తప్పుడు విధానం చేశావు కదా, చేశాడు కాబట్టి అరెస్ట్ చేశారు. బీసీ ఆడ ఓసీ అని ఉండదు, అంతే కదా. ఇప్పుడు తప్పు చేసినాడు ఓసీ అయినా బీసీ అయినా ఎస్టీ అయినా ఎవరైనా తప్పు దానికి శిక్ష అనుభవించాల్సిందే. తప్పు చేసిన ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందే, అంతే, తప్పదు. కానీ అక్కడ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్యాయంగా ప్రవర్తిస్తుంది, మా నాయకులను అక్రమంగా అరెస్ట్ చేస్తుంది. ముఖ్యంగా చూస్తే గనక సిద్దిరాపల్ రాజు కానీ, లేదంటే ఇప్పుడు జోగి రమేష్ మీద పెడుతున్న కేసు కానీ, లేదంటే గనక ఇక్కడ ముస్తఫా గాని, ఎమ్మెల్యే విరూపాక్ష మీద కానీ, ఎమ్మెల్యే విరూపాక్షను అరెస్ట్ చేయడం కూడా అన్యాయం అంటున్నారు కదండి. మరి విరూపాక్ష ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి సాగు బతుకుల్లో ఉన్నాడు అతను, దెబ్బలు తిన్న అతను. ఒక ఎమ్మెల్యే ఉండి నువ్వు ఇట్లా రెచ్చగొట్టి తీసుకెళ్ళినప్పుడు పెట్టకుండా ఉండరు కదా, కేసు పెట్టకుండా. నీకు దౌర్జన్యాలు మీకేం పని? ఇంట్లోకి వెళ్ళి దౌర్జన్యం చేయటం, ఇంట్లో ఫర్నిచర్ పగలగొట్టడం. నువ్వు విమర్శించు, విధానపరంగా విమర్శించాలి. ఎవడైనా ఏ ప్రభుత్వాన్నైనా మనం విమర్శించవచ్చు, కానీ నీకు అది లేదు అసలు. మీ కార్యకర్తలు తప్పు చేసినా వాళ్ళని సమర్థిస్తాడు. అది సామాన్యులు ఎవరైనా పోయినా కూడా చచ్చిపోతే ఏమైంది 40 ఏళ్ళు, చచ్చిపోతే ఏమైంది 50 ఏళ్ళు అంటే ఎలాగో 50 ఏళ్ళు అయితే చచ్చిపోవాలా? అంటే ఆయన ఆ మైండ్ సెట్ లోకి ఎందుకు వెళ్ళారంటారు ఆయన అసలు? అంతే, ఆయన మైండ్ సెట్ అలాంటిది. ఎదుటి కార్యకర్త, ఎదుటి పార్టీ వాళ్ళు ఎవరు చచ్చిపోయినా పర్లేదు, ప్రజలు పోయినా పర్వాలేదు, ఆయన ఉండవరికి వేయించుకుంటాడు ఆయన. అది ఉండవరికి వేయిస్తాడు ఓటు ప్రజలు ఎందుకు, వాళ్ళ కార్యకర్తలు బతుకుంటే చాలు, వాళ్ళ వరకే వేయించుకుందాం అనుకుంటున్నాడు ఆయన. అంటే ఇప్పుడు శ్రీకాకుళం మన జగన్మోహన్ రెడ్డి పర్యటన తోటి బాగా ఊపొచ్చింది మాకు అని చెప్పి ధర్మాన ప్రసాదరావు గారు చెబుతున్నారు కదా. పర్యటన విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అంటున్నారు కదా. పరామర్శకి వెళ్తా అలా బల ప్రదర్శన చేయడం ఎలా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇప్పుడు ప్రతిదీ పరామర్శ అంటాడు, బల ప్రదర్శన, బల నిరూపణ. పరామర్శ పోయినోడు ఇవన్నీ జైలు కొట్టించుకోవటం ఇవన్నీ ఉండవు కదా. పరామర్శ పోయినప్పుడు వాడు బాధల్లో ఉన్నప్పుడు నువ్వు వెళ్తున్నావు, అలాంటప్పుడు నీకు నువ్వే జైలు కొట్టించుకోవటం, రపా అంటాం, ఇవన్నీ ఏంది ఇది? అంటే ఇప్పుడు ఆ కూటమి ప్రభుత్వాన్ని దింపేస్తాం గద్దె మంచి ఈ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తాను నేను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఆ యుద్ధం గురించి ఏమంటారు? యుద్ధం చేస్తాడా? యుద్ధం చేయొచ్చు, దానికి ఏముంది. ఏ యుద్ధం చేస్తాడు ఆయన? ప్రభుత్వాన్ని పడగొడటానికి ఆయనకి 164 సీట్లు ఉన్న ప్రభుత్వాన్ని పడగొడతాం ఆయనకి సాధ్యమైంది? అది సాధ్యమయ్యే అవకాశం లేదండి, అస్థి పరిస్థితిలో ఉండదు అసలు. అది 11 సీట్లు అయినా పడగొడతానంటే ఏమనాలా? అరాచకం చేస్తామని అర్థం. అరాచకాలు చేసి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ చేసి పడగొడితే అది కూడా ఎట్లా పడగొడతాడు అసలు? అంతమంది ఎమ్మెల్యేలను పెట్టుకొని ఏదో ఊరికి ప్రజలను రెచ్చగొట్టడం, వాళ్ళ ఓటింగ్ జారిపోకుండా చూసుకోవటం కోసం పడగొడుతున్నాం, నెక్స్ట్ ఇయర్ మనమే వస్తాం. ఇప్పుడు ఎవరు ఏదన్నా అడగని, మనం వచ్చినాక ఇంత ఇస్తానంటాడు. ఎవరన్నా బాధితులు ఎవరన్నా పోతాడు, పరామర్శిస్తాడు. ఏం వేయాలంటే వాళ్ళు వస్తే వస్తారు, లేకపోతే మనం వచ్చినాక ఇస్తాం, 1 కోటి రూపాయలు ఇస్తారు, 3 కోట్లు ఇస్తా, ఈ మాటలు చెబుతాడు. నువ్వు ఇంతమంది ఉన్నావు, నువ్వు ఇంత ఆస్తిపరుడివి, మీ నాన్న ముఖ్యమంత్రి అయిన టైంలో నీకేమి లేదు, ఇల్లు అమ్ముకుంటాను నాకు పర్మిషన్ ఇవ్వమని చంద్రబాబు నాయుడు అడిగి అప్లికేషన్ పెట్టావు. అప్పుడు మీ నాన్న అడ్డం పెట్టుకొని నువ్వు 1,00,000 కోట్ల దాకా సంపాదించావు. అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో ఎంత సంపాదించావో లెక్కలేదు. ఇంత అమౌంట్ ఉంది కదా, నువ్వు ఏదన్నా ఒక పేదవాడికి ఎప్పుడైనా సరే ఒక ట్రస్ట్ పెట్టి ఏదైనా సహాయం చేశావా? పేద పిల్లలను చదివించడానికైనా ఇప్పుడు తెలుగుదేశం ఉంది, ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఎంతో మందిని చదివిస్తున్నారు, ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. మరి నీకు అంత డబ్బు కదా, ఏం చేసుకుంటావు?